హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పాలిటిక్స్ కూడా స్పెషల్ హైదరాబాదీ బిర్యానీ లాగానే ఉంటుంది. మసాలా ఎక్కువ, హీట్ ఎక్కువ, సర్ప్రైజ్లు ఇంకా ఇంకా మరీ ఎక్కువ. ఇప్పుడు ఆ వాసన అంతా జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ చుట్టూనే తిరుగుతోంది. నామినేషన్ పర్వం ముగిసింది. రికార్డు స్థాయిలో 186 మంది తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. ఎన్నడూ లేదు ఇది. అలాగే 58 మంది బరిలో నిలిచారు. ఇది కూడా ఒక రికార్డే. కానీ ఇది కేవలం సంఖ్యల ఆట మాత్రమే కాదు, నంబర్స్ గేమ్ మాత్రమే కాదు. ఇది తెలంగాణ పాలిటిక్స్కి అసలు ట్రైలర్ అని అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనే దానికంటే ఎవరెవరు ఎవరి వైపు చూస్తున్నారు అన్నదే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అసలు ఇప్పుడే మొదలైంది ఆట. జూబ్లీ హిల్స్ బైపోల్కి రంగంలో ఉన్న 3 ప్రధాన పార్టీలు మనకు తెలిసినవే. అవేంటంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. బయటికి చూస్తే ఒక్కొక్క పార్టీ ఒక్కో జెండా పట్టుకుని ఉన్నట్టే. కానీ లోపల చూస్తే మాత్రం అందరూ కూడా ఎవరి మీద ఏ గాలి వీస్తుందో అని గమనిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ గాలి రాజకీయ గాలి. దాని దిశ ఒక్క రోజులోనే ఎటైనా మారిపోవచ్చు. ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడే చేరిపోవడం ఈ ఊసరవెల్లి లీడర్ల స్పెషల్ టాలెంట్ మనం చూస్తూనే వస్తున్నాం. ఇక ఇప్పుడు జంపింగ్ జపాంగులు సీజన్. ఒక్కో లీడర్ కళలో ఇప్పుడు పార్టీ సింబల్ కాదండి, గెలుపు అవకాశమే కనబడుతోంది. జూబ్లీ హిల్స్లో కాఫీ షాప్ మీటింగ్లు, సీక్రెట్ సర్దుబాట్లు, ఫోన్ లైన్లు హీట్లో ఉన్నాయి. ఎవరు ఎవరితో ఉన్నారో అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం ఒకే ఒక్కటి. వాళ్ళందరూ కూడా సిచ్యువేషన్తో మాత్రమే ఉన్నారు. చిన్న ఉదాహరణ చెబితే చాలు ఇక్కడ. అదేంటంటే కాంగ్రెస్కి ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ బరిలో ఉన్నాడు కదా. కానీ అతని అనుచరుల్లో ఒకరు మాత్రం బీఆర్ఎస్ వైపు పక్క చూపులు చూస్తున్నాడని ఒక స్ట్రాంగ్ టాక్ మొన్నటిదాకా తిరిగింది. ఇప్పుడు అదే జరిగింది కూడా. అతను బీఆర్ఎస్లోకి జంప్ అయ్యాడు. ఇది బయటికి వచ్చిన ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. లోపలైతే ఇంకా ఎన్నెన్ని సర్దుబాట్లు జరుగుతున్నాయో ఎవ్వరికీ తెలియదు. రాజకీయాల్లో బలమైన అర్థం ఒకే ఒకటి ఉంటుందండి. పబ్లిక్గా చెప్పేదానికి, ప్రైవేట్గా ప్లాన్ చేసేదానికి ఎప్పుడు కూడా చాలా అంటే చాలా తేడా ఉంటుంది. ఇక రాబోయే 15 రోజులు, సరిగ్గా బైపోల్కి 15 రోజులు ఉంది ఇవాళ నుంచి. అవే అసలు రాజకీయ ఎపిసోడ్లు. ఒక్కరోజు ఒక్కొక్క విచిత్రమైనటువంటి ఎపిసోడ్ మనం చూస్తూ ఉంటాం. ఈ 15 రోజులు తెలంగాణ పాలిటిక్స్కి ఒక మినీ సీరియల్ లాంటివి అని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కొత్త ట్విస్ట్, కొత్త జంప్, కొత్త లైన్. ఎవరో ఒకరు పార్టీ మార్చిన వార్త వస్తే అస్సలు మనం సర్ప్రైజ్ అవ్వనక్కర్లేదు. ఎవరో ఒకరు రాత్రికి రాత్రే క్యాంపు మార్చేస్తే కూడా అది చాలా చాలా ఈ టైంలో రొటీన్ సీన్ అయిపోయింది. ఎందుకంటే ఈసారి జూబ్లీ హిల్స్ బైపోల్ కేవలం ఒక్క నియోజకవర్గ పోటీ మాత్రమే కాదు. ఇది తెలంగాణ రాజకీయ దిశను నిర్ణయించే చాలా పెద్ద టెస్ట్గా మారిపోయింది అంటున్నారు. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్లోనే 3 వర్గాలు ఉన్నాయని అంటున్నారు. ఒక వర్గం ఇది మన సీటు అని నమ్ముతోంది. మరో వర్గం మనం సర్దుకోవాలి అని లెక్కలు వేసుకుంటోంది. ఇంకో వర్గం మనం గెలిస్తే చాలు, హైకమాండ్కి కంటికి రెప్పలా ఉండగలవని పనిచేస్తోంది. బీఆర్ఎస్లోనూ సైలెంట్గా చాలా చాలా మల్లగుల్లాలు జరుగుతూ ఉన్నాయి. అంతర్మథనం జరుగుతూ ఉంది. ఎవరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఎవరి మీద అనుమానం పడుతున్నారు, ఇవన్నీ కూడా ఇంటర్నల్ క్యాలిక్యులేషన్స్. కానీ బీజేపీ మాత్రం కొత్త ఫేస్తో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఆడాలని మాత్రం చూస్తోంది, గట్టిగా ప్రయత్నిస్తోంది కూడా. ఓటర్లకు బోర్ కొట్టింది, ఫ్రెష్ ఫేస్ ఇద్దాం అని మాత్రం డిసైడ్ అయిందట బీజేపీ. మరి ఎందుకింద ఇంపార్టెన్స్ జూబ్లీ హిల్స్ రిపీట్ మరి ఎందుకింద ఇంపార్టెన్స్ జూబ్లీ హిల్స్ బైపోల్కి? సాధారణంగా బై ఎలక్షన్ అంటే కొంత లైమ్ లైట్ ఉంటుంది, ఆ తర్వాత సైలెంట్గా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఉంది మ్యాటర్. జూబ్లీ హిల్స్ అనేది హైదరాబాద్లోని మిక్స్డ్ సొసైటీ. ఇక్కడ బడా బడా వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు, యువత, మధ్యతరగతి ఓటర్లు అందరూ కలిసిన ఒక కలగూర గంప లాంటి నియోజకవర్గం. ఇక్కడ గెలిచిన పార్టీకి కేవలం ఒక్క సీటు మాత్రమే కాదు, సిటీ మూడేంటో కూడా తెలిసిపోతుంది. దాని మీద గ్రిప్ కూడా దొరుకుతుంది. అదే తర్వాత వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సార్వత్రిక ఎన్నికలు అనుకోవచ్చు మనం, అందులో పెద్ద ఫ్యాక్టర్గా కూడా మారబోతుంది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అందరి కళ్ళు జూబ్లీ హిల్స్ మీదే ఉన్నాయి. ఇక్కడ గెలిచేది ఎవరో, ఓడేది ఎవరో అనే ప్రశ్నకు సమాధానం మాత్రం రాబోయే ఎన్నికల దిశ చెప్పవచ్చు. కాంగ్రెస్ గెలిస్తే అది కొత్త ఊపు, బీఆర్ఎస్ గెలిస్తే అది రీఎంట్రీ సక్సెస్, బీజేపీ గెలిస్తే అది చాలా చాలా పెద్ద ట్విస్ట్ కాబోతున్నాయి. ఇక సోషల్ మీడియా కూడా ఈసారి కీలక పాత్రలో ఉంది, చాలా వైటల్ రోల్ ప్లే చేస్తూ ఉంది. హైదరాబాద్లో యూత్ ఇప్పుడు ప్రతి డిబేట్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, రీల్స్లో జూబ్లీ హిల్స్ బైపోల్ ట్రెండ్ అయిపోతుంది బాగా. కానీ అదే యూత్ బూత్ దగ్గర కనిపిస్తారా అన్నది మాత్రం అసలు ఎగ్జామ్ టైం అనుకోవచ్చు. ఆన్లైన్లో
ఆర్గ్యుమెంట్స్ చేయటం చాలా చాలా ఈజీ, డిబేట్లు చేయడం ఇంకా ఈజీ. కానీ ఆ రోజు లైన్లో నిలబడటం మాత్రం చాలామందికి పెద్ద ఛాలెంజ్. అసలు ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉండరు చెప్పలేం. రోజు రోజుకి కొత్త కొత్త పొలిటికల్ సీన్స్ బయటకు వచ్చేస్తున్నాయి. ఎవరో ఒకరు వేరే పార్టీ లీడర్తో ఫోటో దిగితే చాలు ఇవాళ సైడ్ చేంజ్ అయిపోయింది అని సోషల్ మీడియాలో బ్లాస్టింగ్ న్యూస్ జరుగుతూ ఉంది. ఇంతకీ ఈ ఫోటోల్లో నిజమేమో, పబ్లిక్ రిలేషన్స్కి భాగమేమో ఎవ్వరికి తెలియదు. కానీ మజా వచ్చుడు మాత్రం పక్కా. జూబ్లీ హిల్స్ పాలిటిక్స్ అంటే హాలీవుడ్ స్టైల్ షో. ఒక్క లీడర్కి ప్రత్యేక ఎంట్రీ, మ్యూజిక్, బ్యాక్ డ్రాప్ ఎన్నో ఉంటాయి. ప్రతి పార్టీకి స్వంత స్క్రిప్ట్ ఉంటుంది, స్వంత డైలాగ్స్ ఉంటాయి. కానీ ఫైనల్ సీన్ మాత్రం ఎవ్వరికి క్లియర్గా ఉండదు, క్లియర్ కాదు. ఈ సినిమా ఎవరి కోసం హిట్ అవుతుందో, అసలు ఎవరి కోసం ఫ్లాప్ అవుతుందో అది రాబోయే 2 వారాల్లో తేలబోతోంది. ఇప్పుడే ఎవ్వరు కూడా అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు. ఎందుకంటే తెలంగాణ పాలిటిక్స్లో గాలి ఎప్పుడు ఎటువైపు ఎవరి వైపు మారుతుందో ఎవ్వరికి తెలీదు, చెప్పలేం కూడా. జూబ్లీ హిల్స్లో ఉన్న మూడ్ కూడా ఇప్పుడు అదే. ఒకరోజు ఒక పార్టీ ఫేవర్లో ఉంటే మరొకసారి రోజు ఇంకొక పార్టీ సీన్స్ హైలైట్ అవుతూ ఉంటాయి. ఎలక్షన్ కౌంట్ డౌన్ మొదలయ్యాక ఒక్క రోజులోనే ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా సమూలంగా మారిపోతాయి. మరి ప్రజల మూడ్ ఎలా ఉంది చూద్దాం. ఇక్కడి ఓటర్లు మాత్రం ఎక్కువగా అర్బన్ మెంటాలిటీ ఉన్నవాళ్లే. ఎందుకంటే సిటీ ఏరియా కాబట్టి వారికి పార్టీ కంటే వ్యక్తి ముఖ్యం. ఎవరు సీన్లో ఉన్నారో, ఎవరు యాక్సెసిబుల్గా ఉన్నారో, ఎవరు సొసైటీ లెవెల్లో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకే ఓటు పడే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ. అది గతంలో కూడా ప్రూవ్ అయింది. అందుకే ప్రతి పార్టీ ఇప్పుడు 1-to-1 క్యాంపెయిన్లపై బాగా కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఓవరాల్గా ఇదంతా చూస్తూ ఉంటే జూబ్లీ హిల్స్ బైపోల్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల వైకుంఠపాళిలా మారింది. ఇక్కడ జమ్మని పైకెక్కేదెవరు, జర్రన కిందికి జారి పడేది ఎవరో చూడాలి. కానీ ఒక్క విషయం మాత్రం మనం చాలా ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఈ ఫలితం, రానున్న ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ ఫలితం మాత్రం ఒక ఎమ్మెల్యే భవిష్యత్తును మాత్రమే కాదు, తెలంగాణ పొలిటికల్ సీన్నే సమూలంగా మార్చేసే అవకాశం ఉంది. రాజకీయ ముఖ చిత్రాన్నే కంప్లీట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. రాబోయే 15 రోజులు అంటే పొలిటికల్ ఫైర్ వర్క్స్. ఎవరో ఒకరు జెండా మార్చేస్తూ ఉంటారు, ఎవరో ఒకరు డీల్ ఫైనల్ చేస్తూ ఉంటారు, ఇంకెవరైనా సోషల్ మీడియాలో హైలైట్ అవుతూ ఉంటారు. ఈ బైపోల్ సీరియస్గా ఉన్నప్పటికీ లోపల కామెడీ సీన్స్ కూడా తక్కువేం కావు. ఒక పార్టీ లీడర్ మేమే గెలుస్తామని చెబుతా ఉంటే అదే పార్టీకి చెందిన మరో లీడర్ ఇంకోసారి చూద్దాం అని సైలెంట్గా నవ్వేస్తాడు. ఇక చివరిగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇది కేవలం జూబ్లీ హిల్స్ బైపోల్ మాత్రమే కాదు, ఇది తెలంగాణ రాజకీయాలకు కీలక టర్నింగ్ పాయింట్ తీసుకురాబోయే ఒక చాలా పెద్ద ఫేజ్ అని చెప్పవచ్చు. ఎవరు గెలుస్తారో తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం చాలా చాలా గ్యారంటీగా చెప్పగలం. ఈ ఆటలో గెలిచేవాడు ఒక్క అభ్యర్థి మాత్రమే కాడు, తెలంగాణ పొలిటికల్ దిశను మార్చిన వాడే అవుతాడు. మరి జూబ్లీ హిల్స్ బైపోల్ ఆట ఇక్కడితో ఆగిపోతుందా? అస్సలు కాదనే వినిపిస్తోంది. ఇది తెలంగాణ పాలిటిక్స్లో సరికొత్త ఎపిసోడ్ మొదలైన మొదటి సీన్ మాత్రమే అవుతుంది అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి పార్టీ లీడర్ ఒక్కొక్క మంచి పొలిటికల్ ఎక్స్పర్ట్ లాంటి వాడే. ఎవరు కింగ్, ఎవరు క్వీను, ఎవరు పావు అనేది మాత్రం ఓటర్ల చేతుల్లోనే ఉంది. కానీ ఈ ఆటలో ఫన్నీ విషయం ఏంటంటే ఎవరైనా ఓడిపోయినా సరే మేము మోరల్ విక్టరీ సాధించామంటారు. ఎవరైనా గెలిచినా సరే ఇది టీమ్ ఎఫర్ట్ కాదు, పబ్లిక్ బ్లెస్సింగ్ అని చెప్పేస్తూ ఉంటారు. ఇక చివరికి జూబ్లీ హిల్స్ ఓటర్లు మాత్రం బయట కూర్చుని సైలెంట్గా ఈ సినిమా అంతా చూస్తూ ఉంటారు. ఇవాళ ఎవరు పార్టీ మార్చారో, రేపు ఎవరెవరు ఫోటోకి ఫోజ్ ఇస్తారో, మరునాడు ఎవరు సైడ్ చేంజ్ చేస్తారో అని చాలా తెలివిగా కానీ కామ్గా సైలెంట్గా గమనిస్తూ ఒక్కో సీన్కి పాప్కార్న్ రీఫిల్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా గమనిస్తారు. డౌటే లేదు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ పాలిటిక్స్ అంటే సినిమా కాదు, సినిమా కంటే చాలా థ్రిల్లింగ్ ఫేస్. ఇక్కడి చివరి ఫలితం వచ్చే వరకు ఎవరు హీరో, ఎవరు విలన్ అనేది తేలదు. ఒక్క ఓటే ఆ క్లైమాక్స్ ట్విస్ట్. మరి చూద్దాం, ఈ రాజకీయ వైకుంఠపాళిలో జమ్మని పైకెక్కేది ఎవరో, జర్రున కిందకి జారిపడేది ఎవరో. కానీ ఒక్కటే గ్యారంటీ, జూబ్లీ హిల్స్ బైపోల్ గెలుపు తెలంగాణ పాలిటిక్స్కి సీన్ మార్చే సౌండ్ ఎఫెక్ట్ మాత్రం కాబోతోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.